చూడండమ్మా, మార్జినల్ కాస్టింగ్లో సివిపి అనాలిసిస్ డిస్కస్ చేస్తూ ఉన్నాం. సివిపి అనాలిసిస్ డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఒకసారి సివిపి అనాలిసిస్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసే ముందు ఫార్ములాస్ డిస్కస్ చేద్దాం. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ మన ఎలా వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ మనకి ఎలా ఉంటుందమ్మా? సేమ్గా ఉంటుంది. ఫిక్స్డ్ కాస్ట్ టోటల్ ఎలా ఉంటుంది? ఫిక్స్డ్ కాస్ట్ టోటల్ సేమ్గా ఉంటుంది. ఓకేనా? టోటల్ కాస్ట్ ఈక్వల్ టు, ఒకసారి రివైజ్ చేసుకోండి ఫార్ములాస్. టోటల్ కాస్ట్ ఈక్వల్ టు వేరియబుల్ కాస్ట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్. సేల్స్ ఈక్వల్ టు టోటల్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. సేల్స్ ఎలా రాయొచ్చు? ఇంకా టోటల్ కాస్ట్ అన్నప్పుడు వేరియబుల్ కాస్ట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. సెల్లింగ్ ప్రైస్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. ఫార్ములా చెప్పండి. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. టోటల్ కాంట్రిబ్యూషన్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. నెక్స్ట్ టోటల్ కాంట్రిబ్యూషన్ ఇంకొక ఫార్ములా, సేల్స్ క్వాంటిటీలో ఉన్నప్పుడు అప్పుడు ఎలా అమ్మా? సేల్స్ క్వాంటిటీ ఇంటూ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. టోటల్ కాంట్రిబ్యూషన్ ఈక్వల్ టు ఇంకో ఫార్ములా ఏం రాస్తాం? సేల్స్ వాల్యూ ఇంటూ పివి రేషియో. ఓకే, ఒకసారి రివైజ్ చేసుకున్నాం ఫార్ములాస్. పివి రేషియో ఈక్వల్ టు, పివి రేషియో అంటే ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో. ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100. నెక్స్ట్ దీన్ని ఏమంటాం? పివి రేషియో అనే సెన్స్లో అంటాం. నెక్స్ట్ వేరియబుల్ కాస్ట్ రేషియో ఈక్వల్ టు వేరియబుల్ కాస్ట్ రేషియో ఈక్వల్ టు వేరియబుల్ కాస్ట్ బై సేల్స్ ఇంటూ 100. ఇంకొక ఫార్ములా ఏం రాస్తామమ్మా పివి రేషియోకు? 1 మైనస్ వేరియబుల్ కాస్ట్ రేషియో. ఇంకొక ఫార్ములా ఏం రాస్తామమ్మా?
వేరియబుల్ కాస్ట్కు 1 మైనస్ పివి రేషియో. ఓకేనా? ఈ ఫార్ములాస్ అన్నీ లాస్ట్ 2 క్లాసెస్లో డిస్కస్ చేస్తున్నాం. 1 మైనస్ పివి రేషియో. నెక్స్ట్ బ్రేక్ ఈవెన్ పాయింట్. BEP సేల్స్ క్వాంటిటీ ఈక్వల్ టు టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. BEP సేల్స్ రూపీస్లో కూడా కావాలంటే క్వాంటిటీలో కాదు, రూపీస్లో కావాలి. అప్పుడు ఏం రాయాలి ఫార్ములా BEPకి బ్రేక్ ఈవెన్ పాయింట్కు? టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ బై పివి రేషియో. టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ బై పివి రేషియో, ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో. నెక్స్ట్ డిజైర్డ్ సేల్స్. డిజైర్డ్ సేల్స్ క్వాంటిటీ కనుక్కోవాలంటే ఫార్ములా ఏం రాయాలమ్మా? ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ బై క్వాంటిటీ కావాలి, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. డిజైర్డ్ సేల్స్ రూపీస్లో కావాలంటే అమ్మా ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ బై పివి రేషియో. డిజైర్డ్ సేల్స్ క్వాంటిటీ కావాలంటే ఈ విధంగా రాయాలి, రూపీస్లో కావాలంటే ఇలా. నెక్స్ట్ ప్రాఫిట్కి ఫార్ములా ఏం రాస్తాం? సేల్స్ ఇంటూ సేల్స్ క్వాంటిటీ ఇంటూ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్. ఇంకొక ఫార్ములా సేల్స్ వాల్యూ ఇంటూ పివి రేషియో. నాతో పాటు మీరు రివిజన్ చేయాలమ్మా ఫార్ములాస్. నాతో పాటు మీకు నేను రాసే కొద్దీ మీరు అండర్స్టాండ్ చేసుకుంటూ ఉండాలి. సేల్స్ వాల్యూ ఇంటూ పివి రేషియో మైనస్ చెప్పండి ఫిక్స్డ్ కాస్ట్. ఇన్ కేసు ఒకవేళ ఫిక్స్డ్ కాస్ట్ కనుక్కోవాలంటే సేల్స్ క్వాంటిటీ ఇంటూ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ మైనస్ ప్రాఫిట్. ఇంకొక ఫార్ములా ఫిక్స్డ్ కాస్ట్ ఈక్వల్ టు సేల్స్ వాల్యూ ఇంటూ పివి రేషియో మైనస్ ఇక్కడ ప్రాఫిట్ రాస్తే సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ ఏం లే, మీరు ఫిక్స్డ్ కాస్ట్ కనుక్కునేటప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ ఇక్కడికి వస్తే మీకు ఏముంది ప్లస్ అవుతుంది, ప్రాఫిట్ ఇక్కడికి వస్తే మైనస్ అవుతుంది. సేమ్ అదేవిధంగా ఫిక్స్డ్ కాస్ట్ ఇక్కడ ఉన్న మైనస్లో ఉన్న ఫిక్స్డ్ కాస్ట్ ఇటు కూడా వస్తే ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ అవుతుంది, ఇక్కడ ప్లస్లో ఉన్న ప్రాఫిట్ ఇటు కూడా వస్తే మైనస్ ప్రాఫిట్ అవుతుంది. సేమ్ ఫిక్స్డ్ కాస్ట్ కూడా ఇదే ఫార్ములా. నెక్స్ట్ మార్జిన్ ఆఫ్ సేల్స్. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ క్వాంటిటీ ఈక్వల్ టు ఫార్ములా ఏం రాస్తాం? ప్రాఫిట్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ వాల్యూ కనుక్కోవాలంటే ఎలా అమ్మా ఫార్ములా? ప్రాఫిట్ బై పివి రేషియో. ఓకే, బ్రేక్ ఈవెన్ పాయింట్ BEP రేషియో ఫార్ములా చెప్పండి. BEP రేషియో ఫార్ములా చెప్పండి అమ్మా. BEP సేల్స్ బై టోటల్ సేల్స్ ఇంటూ 100 మార్జిన్ ఆఫ్ సేఫ్టీ రేషియో. అప్పుడు మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ బై టోటల్ సేల్స్
ఇంటూ 100. ఇంకొక ఫార్ములా ఏం రాస్తామంటే అమ్మా బీఈపీ రేషియోకు 1 మైనస్ ఎంవైఎస్ రేషియో 1 మైనస్ ఇక్కడ ఎంవైఎస్ రేషియోకు 1 మైనస్ బ్రేక్ ఈవెన్ పాయింట్ రేషియో. ఇవి సివిపి అనాలిసిస్లో ఉన్న ఫార్ములాస్ అమ్మా. ఓకేనా? మీరు ప్రతిసారి సివిపి అనాలిసిస్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు ఈ ఫార్ములాస్ అన్నీ మీకు ఏమవ్వాలంటే రివిజన్ అవ్వాలి. మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నామో, ఏం ఫైండ్ అవుట్ చేయాలి, చేయాలంటే ఏ ఫార్ములా యూజ్ చేయాలని. బీఈపీ సేల్స్ కనుక్కోవాలి, బీఈపీ రేషియో కనుక్కోవాలి, ఎంవైఎస్ రేషియో కనుక్కోవాలి, ఎంవైఎస్ సేల్స్ కనుక్కోవాలి, ప్రాఫిట్ కనుక్కోవాలి, ఫిక్స్డ్ కాస్ట్ కనుక్కోవాలి, కాంట్రిబ్యూషన్ కనుక్కోవాలి, పీవీ రేషియో కనుక్కోవాలి, వేరియబుల్ కాస్ట్ రేషియో కనుక్కోవాలి, సేల్స్ కనుక్కోవాలి, డిజైర్డ్ సేల్స్ కనుక్కోవాలి, డిజైర్డ్ ప్రాఫిట్ కనుక్కోవాలి. ఇలా ఏది ఇచ్చినా సరే ఎలా అనే సెన్స్లో ఉండి ఈ ఫార్ములాస్ అన్నీ కూడా మీకు విత్ కాన్సెప్ట్ సహా ఐడియా ఉండాలి. ఎలా వచ్చాయి ఫార్ములాస్ అవి తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసే కొద్దీ మీకు ఈజీగా గుర్తుంటాయి. రివిజన్ ఎక్కువ చేస్తారు అవ్వాలి మీరు. ఓకేనా? ఇవి ఫార్ములాస్ మనకు. చూడండి, సెకండ్ క్లాస్లో మనము ప్రాబ్లం నెంబర్ 9 వరకు డిస్కస్ చేసినాం. ఇప్పుడు 10th ప్రాబ్లం చూద్దాం. హోంవర్క్ ఇచ్చాను. హోంవర్క్ చేసిన వాళ్ళు ఒకసారి చూసుకోండి మీరు చేసిన ఆన్సర్స్ కరెక్టా కాదా అని. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఫర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండిపెండెంట్ సిచ్యువేషన్స్. సార్ మొత్తం మనకు 5 సిచ్యువేషన్స్ ఇచ్చిండు. సిచ్యువేషన్ ఏ, సిచ్యువేషన్ బి, సిచ్యువేషన్ సి, సిచ్యువేషన్ డి, సిచ్యువేషన్ ఈ. సిచ్యువేషన్ ఏ పరంగా చూద్దాం. సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకేమిచ్చాడు? వేరియబుల్ కాస్ట్ పర్సంటేజ్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ అంటే వేరియబుల్ కాస్ట్ రేషియో పరంగా ఇచ్చాడు. నెంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్ ఇచ్చాడు. నెక్స్ట్ మార్జినల్ కాంట్రిబ్యూషన్ ఇచ్చాడు. ఫిక్స్డ్ కాస్ట్ ఇచ్చాడు. నెక్స్ట్ ప్రాఫిట్ లాస్ అనేది కనుక్కోవాలి. అంటే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ కనుక్కోవాలి. నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలి సార్ అంటే ప్రాఫిట్ ఆర్ లాస్. రైట్. ఆన్సర్ 2. రిమైనింగ్ అన్నీ కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. బి సిచ్యువేషన్ చూద్దాం, సి సిచ్యువేషన్ చూద్దాం, డి చూద్దాం, ఈ కూడా చూద్దాం. ఓకే. ఆన్సర్ 2. క్వశ్చన్ నెంబర్ 10. ఓకే. సిచ్యువేషన్ ఏ. సిచ్యువేషన్ ఏ. సిచ్యువేషన్ సి. సిచ్యువేషన్ డి. సిచ్యువేషన్ డి అమ్మ. డి అని గుర్తుపెట్టుకోండి. సిచ్యువేషన్ సి. సిచ్యువేషన్ ఈ. ఓకేనా? సిచ్యువేషన్ ఏ, సిచ్యువేషన్ బి, సిచ్యువేషన్ సి, సిచ్యువేషన్ డి, సిచ్యువేషన్ ఈ. ఫస్ట్ చూద్దాం మనము సిచ్యువేషన్ ఏ పరంగా చూద్దాం. సేల్స్ క్వాంటిటీ. సేల్స్ క్వాంటిటీ మనకి ఎంత ఇచ్చారమ్మా? 10,000. ఓకే. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంతమ్మా? సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ కనుక్కోవాలి. నెక్స్ట్ వేరియబుల్ కాస్ట్ రేషియో. వేరియబుల్ కాస్ట్ రేషియో ఎంత? 60% అంటే 0.6. నెక్స్ట్ పీవీ రేషియో. వేరియబుల్ కాస్ట్ రేషియో 60% అంటే పీవీ రేషియో ఎంత? 0.4. నెక్స్ట్
ఓకే కదా, ఇది తెలుసు కదా ఆల్రెడీ. నెక్స్ట్ ఏం కనుక్కున్నాం, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ తెలీదు. ఎందుకు సార్ అంటే సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ తెలీదు. నెక్స్ట్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ తెలీదు. టోటల్ కాంట్రిబ్యూషన్ ఎంత ఇచ్చాడమ్మా? టోటల్ కాంట్రిబ్యూషన్ 20,000. నెక్స్ట్ ఏమి ఇచ్చాడో అవి నేర్చుకుందాం, అవి రాద్దామమ్మా. ఏవైతే మీకు ఇచ్చాడో అవి రాద్దాం. టోటల్ కాంట్రిబ్యూషన్ తర్వాత ఫిక్స్డ్ కాస్ట్ రాయండి. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఇచ్చారు? 12,000. ఫిక్స్డ్ కాస్ట్ 12,000. నెక్స్ట్ ప్రాఫిట్ ఎంతమ్మా కనుక్కోవాలి, చూద్దాం. ఇప్పుడు చూడండి మీరు, ఇక్కడ టోటల్ కాంట్రిబ్యూషన్ మనకి ఎంత ఇచ్చారు? 20,000. టోటల్ ఏదైతే సేల్స్ క్వాంటిటీ ఎంతమ్మా? 10,000. కాంట్రిబ్యూషన్ బై సేల్స్ క్వాంటిటీ ఈక్వల్ టు మనం డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? అర్థమవుతుందా? టోటల్ కాంట్రిబ్యూషన్ 20,000 బై సేల్స్ క్వాంటిటీ మనకేమొస్తుంది? కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ 20,000 బై 10,000 ఎంత? 2 రూపీస్. ఓకేనా, 2 రూపీస్. చూడండి, 20,000 బై 10,000. ఓకేనా, 20,000 బై 10,000. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంత? 2 రూపీస్. ఇప్పుడు వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ మనం కనుక్కోవచ్చా లేదా? ఎలా? ఈ 2 రూపీస్ అనేది మనకు ఎంతకి ఈక్వల్ అంటే 40%కి ఈక్వల్. అప్పుడు మనం ఏం కనుక్కోవాలి? ఈ 2 రూపీస్ 40%కి ఈక్వల్ అంటే ఇప్పుడు 100%కు ఎంత? చూడు ఎలా సార్ అంటే 2 ఇంటూ 100/40 అంటే ఎంత? చూడు, ఇప్పుడు ఈ 2 రూపీస్ ఎంతకి ఈక్వల్ అంటే మనకు 40%కి ఈక్వల్. 100కి ఎంత? మనకేమవుతుంది? అప్పుడు ఏమవుతుంది? 5 రూపీస్ అవుతుంది. సేల్స్ మైనస్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంత? వేరియబుల్ కాస్ట్. చూడండి మా కావాలంటే చూడండి, 2 ఇంటూ 100/40. ఓకేనా, 2 ఇంటూ 100/40. ఓకేనా, 2 ఇంటూ 100/40 అంటే ఎలా సార్ అంటే ఈ 2 రూపీస్ మనకు ఎంతకి ఈక్వల్ అమ్మా? 40%కి ఈక్వల్. మనకు కావాల్సింది 100%కి ఎంత? అప్పుడు ఏమవుతుంది? సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ వస్తుంది. చూడండి, జాగ్రత్తగా థింక్ చేయండి. ఇప్పుడు మనం ఈ డేటా అంతా ఇచ్చాడు, మనకేమి ఇవ్వాలి సార్ అంటే సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. మనం కైండ్ అనుకున్నాం అంటే కింద నుంచి టోటల్ కాంట్రిబ్యూషన్ ఏదైతే ఇచ్చారో సేల్స్ క్వాంటిటీతో డివైడ్ చేస్తే మీకు ఏమొస్తుంది? కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ వస్తుంది. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఈక్వల్ టు పీవీ రేషియోకి ఈక్వల్. అంటే 2 అనేది 40%కి ఈక్వల్. అప్పుడు మనకేమవుతుంది? 2 40%కి ఈక్వల్ అయితే 100%కి ఎంత అనుకుంటే మనకేమొస్తుంది? సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ప్రాఫిట్కి ఫార్ములా ఏంది? సేల్స్ ఇంటూ పీవీ రేషియో. సేల్స్ ఇంటూ పీవీ రేషియో మైనస్ ఫిక్స్డ్ కాస్ట్. సేల్స్ ఎంతమ్మా? 10,000 ఇంటూ 5 మనకేమొస్తాయి? సేల్స్ వస్తాయి. ఇంటూ పీవీ రేషియో ఎంత? 40% మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 12,000 అంటే మనకెంతమ్మా? మనకెంత వస్తుంది సార్ అంటే 8,000. ఒకవేళ మీకు అర్థమవడం కోసం
వస్తున్నా. కాంట్రిబ్యూషన్లో నుంచి ఫిక్స్డ్ కాస్ట్ తీసేస్తే ఏమొస్తుంది? టోటల్ కాంట్రిబ్యూషన్ ఎంత? ఫిక్స్డ్ కాస్ట్ ఇదెంత? 12,000 ఈక్వల్ టు ప్రాఫిట్ ఎంతమ్మా? 8,000. ఓకేనా? చూడండి నెక్స్ట్ సిచ్యువేషన్ బి చూద్దాం. సిచ్యువేషన్ బిలో సేల్స్ క్వాంటిటీ ఎంతమ్మా? 4,000. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంత? 50. ఓకేనా? వేరియబుల్ కాస్ట్ రేషియో ఇవ్వలేదు. ఓకే. నెక్స్ట్ పీవీ రేషియో లేదు. నెక్స్ట్ ఏముంది? ఇది ఇవ్వలేదు. పీవీ రేషియో కూడా లేదు. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఏమన్నా ఇచ్చాడా? వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ కూడా లేదు. నెక్స్ట్ ఏముంది మనకు? కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఇచ్చాడేమో చూద్దాం. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ లేదు. నెక్స్ట్ టోటల్ కాంట్రిబ్యూషన్ ఇచ్చారు ఎంతమ్మా? 80,000. ఓకే. నెక్స్ట్ ఇచ్చిన డేటా ప్రకారం రాసుకుందాం. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? మనకేం కావాలి? ఫిక్స్డ్ కాస్ట్ కావాలి, ప్రాఫిట్ కావాలి. ఫిక్స్డ్ కాస్ట్ ఇచ్చారా? ఫైండ్ అవుట్ చేయాలి. ప్రాఫిట్ ఎంత? 20,000. చూడండి ఇప్పుడు మనం ఫిక్స్డ్ కాస్ట్ కనుక్కోవచ్చా లేదా? ఫిక్స్డ్ కాస్ట్ ఈక్వల్ టు మనకేమొస్తుంది? టోటల్ కాంట్రిబ్యూషన్ మైనస్ ప్రాఫిట్. టోటల్ కాంట్రిబ్యూషన్ ఎంత? 80,000. 80,000 మైనస్ 20,000 అంటే ఎంతమ్మా? 60,000. ఓకేనా? ఈ టోటల్ కాంట్రిబ్యూషన్ మైనస్ ప్రాఫిట్ ఈక్వల్ టు మనకేమొస్తుంది? 60,000. ఓకే. నెక్స్ట్ టోటల్ కాంట్రిబ్యూషన్ బై ఈ సేల్స్ క్వాంటిటీతో డివైడ్ చేస్తే ఏమొస్తుంది? కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ 8,000 బై 4,000 20 ఎంతమ్మా? ఎంత? 80,000 బై 4,000 20 రూపీస్. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ కాంట్రిబ్యూషన్ మనకేమొస్తుంది? వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎంతమ్మా? వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ మనకేమొస్తుంది? సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఈక్వల్ టు వేరియబుల్ కాస్ట్. సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్. సేల్స్ మైనస్ కాంట్రిబ్యూషన్ ఈక్వల్ టు వేరియబుల్ కాస్ట్. ఇప్పుడు చెప్పండి పీవీ రేషియో ఎంత? 30 అంటే ఎలా? కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ బై 50 అంటే 3/5 అంటే 3/5 అంటే 0.6. పీవీ రేషియో ఎంతమ్మా? 0.6. పీవీ రేషియో వచ్చే మనం ఏం రాయొచ్చు? వేరియబుల్ కాస్ట్ రాయొచ్చా లేదా? ఓకే అంతే సింపుల్. నెక్స్ట్ సిచ్యువేషన్ సి రాద్దాం. సేల్స్ క్వాంటిటీ ఎంత? సేల్స్ క్వాంటిటీ ఇవ్వాల. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఏమైనా ఇచ్చారు 20. నెక్స్ట్ వేరియబుల్ కాస్ట్ రేషియో పీవీ రేషియో. వేరియబుల్ కాస్ట్ రేషియో పరంగా ఇచ్చాడు ఎంతమ్మా? 75%. పీవీ రేషియో మనకి ఎంతమ్మా? 0.25. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ కనుక్కోవచ్చా లేదా? ఎలా సార్ అంటే 20 × 75% అంటే ఎంతమ్మా? 15 రూపీస్. ఓకేనా? ఈ 20 ఏదైతే సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఉందో ఇంటూ 75% 15. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ వేరియబుల్ కాస్ట్ ఎంతమ్మా? కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంత? 5 రూపీస్. టోటల్ కాంట్రిబ్యూషన్ కావాలంటే సేల్స్ క్వాంటిటీ కావాలి, లేదు. నెక్స్ట్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 1,20,000. ప్రాఫిట్ ఎంత? 30,000. ఓకే.
1,20,000 ప్లస్ 30,000 మనకి ఎంతమ్మా 1,50,000. ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది కాంట్రిబ్యూషన్, టోటల్ కాంట్రిబ్యూషన్. ఓకేనా. నెక్స్ట్ సేల్స్ క్వాంటిటీ మనం ఎలా కనుక్కోవాలి చూడు. టోటల్ కాంట్రిబ్యూషన్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్తో డివైడ్ చేస్తే మనకి ఏమొస్తాయి సేల్స్ క్వాంటిటీ వస్తాయి. టోటల్ కాంట్రిబ్యూషన్ ఎంత 1,50,000. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంత 5 అంటే ఎంతమ్మా మనకు 30,000. ఓకేనా. ఓకే. నెక్స్ట్ సిచ్యువేషన్ డి. సేల్స్ క్వాంటిటీ ఎంత సేల్స్ క్వాంటిటీ 6,000. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఇవ్వలేదు. 6,000 సేల్స్ క్వాంటిటీ ఇవ్వలేదు. నెక్స్ట్ వేరియబుల్ కాస్ట్ రేషియో. వేరియబుల్ కాస్ట్ రేషియో ఎంతమ్మా 75%. అప్పుడు పీవీ రేషియో ఎంతమ్మా 0.25. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ కనుక్కోలేము. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ కూడా కనుక్కోలేము. నెక్స్ట్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ కనుక్కోలేము. నెక్స్ట్ టోటల్ కాంట్రిబ్యూషన్ ఇచ్చాడా క్వశ్చన్లో. టోటల్ కాంట్రిబ్యూషన్ అంతా 25,000. $25,000. ఫిక్స్డ్ కాస్ట్ ఎంతమ్మా 10,000. ప్రాఫిట్ ఇవ్వలేదు. ఫిక్స్డ్ కాస్ట్ 10,000, ప్రాఫిట్ ఇవ్వలేదు. కానీ మనం ఏం చేయొచ్చు టోటల్ కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకు ప్రాఫిటే కదా. ఎంత 15,000. నెక్స్ట్ చూడండి ఇంకేం కనుక్కోవాలి మనం కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ చెప్పండి. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ మనం కనుక్కోవచ్చా లేదా. ఎలా సార్ అంటే టోటల్ కాంట్రిబ్యూషన్ బై సేల్స్ క్వాంటిటీ అప్పుడు ఏమొస్తుంది మనకు 25,000 బై 6,000. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంత 4.16666. ఇప్పుడు చూడండి ఈ 4.16666 ఎంత పర్సెంటేజ్కి ఈక్వల్ 25%. కానీ మనకేం కావాలి 100%కి ఎంత అని వేసినామంటే మనకేమొస్తుంది సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ అంటే 4.1666 ఇంటూ 100/25. ఇప్పుడు ఏమొస్తుంది సార్ అంటే 16.66 మైనస్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఈక్వల్ టు మనకేమొస్తుంది 4.1666. చెప్పండి మనకేమొస్తుంది 12.5. ఇదేమవుతుంది సార్ అంటే వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. ఓకేనా. కాన్సెప్ట్ క్లారిటీ కోసము ఈ క్వశ్చన్ ఒకసారి మీరు థింక్ చేయండి. మొత్తం కాన్సెప్ట్ అంతా మీకు క్లియర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఈ పాయింట్ సేల్స్ క్వాంటిటీ ఏమైనా ఇచ్చారా సేల్స్ క్వాంటిటీ 5,000. సెల్లింగ్ ప్రైస్ ఎంత 30. ఓకే. సేల్స్ క్వాంటిటీ 5,000 ఇచ్చారు. సెల్లింగ్ ప్రైస్ ఎంతమ్మా 30. నెక్స్ట్ వేరియబుల్ కాస్ట్ రేషియో ఏమైనా ఇచ్చారేమో చూద్దాం. వేరియబుల్ కాస్ట్ రేషియో ఇవ్వలేదు. ఓకే. వేరియబుల్ కాస్ట్ రేషియో ఇవ్వలేదు కాబట్టి పీవీ రేషియో కూడా మనం చేయలేము. నెక్స్ట్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ తెలియదు. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ కూడా తెలియదు. టోటల్ కాంట్రిబ్యూషన్ ఎలా టోటల్ కాంట్రిబ్యూషన్ 50,000 ఇచ్చాడు. టోటల్ కాంట్రిబ్యూషన్ ఎంతమ్మా 50,000. నెక్స్ట్ టోటల్ కాంట్రిబ్యూషన్ 50,000. ఫిక్స్డ్ కాస్ట్ తెలీదు. ప్రాఫిట్ ఎంత 15,000. ప్రాఫిట్ ఎంతమ్మా 15,000. ఓకేనా. ప్రాఫిట్ ఎంత 15,000 అంతే. ఫిక్స్డ్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి ఎలా ఈ టోటల్ కాంట్రిబ్యూషన్ మైనస్ ప్రాఫిట్ ఎంతమ్మా ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఎంతమ్మా 30,000
5000. ఫిక్స్డ్ కాస్ట్ టోటల్ కాంట్రిబ్యూషన్ మైనస్ ప్రాఫిట్ ఎంత? టోటల్ కాంట్రిబ్యూషన్ 50,000 మైనస్ ప్రాఫిట్ ఈక్వల్ ఏమొస్తుంది? ఫిక్స్డ్ కాస్ట్ 35,000. ఇప్పుడు కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎలా కనుక్కోవాలి? 50,000 బై సేల్స్ క్వాంటిటీ. 50,000 బై సేల్స్ క్వాంటిటీ. సేల్స్ క్వాంటిటీ ఎంతమ్మా? 10 రూపీస్. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంత? 10 రూపీస్. ఓకే, చూడండి, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఇచ్చిండు. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఈక్వల్ ఏమొస్తుంది మనకు? వేరియబుల్ కాస్ట్ వస్తుంది. వేరియబుల్ కాస్ట్. నెక్స్ట్ పివి రేషియోలో కాంట్రిబ్యూషన్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ అంటే 10/30 మనకేమొస్తుంది సార్ అంటే 0.333. 0.333 అంటే మనకు వేరియబుల్ కాస్ట్ రేషియో మనకి ఏమవుతుంది? 0.6667. ఓకేనా? 0.6667. చూడండి, కాపీ చేయండి క్వశ్చన్. కాపీ చేయండి క్వశ్చన్, కాపీ చేయండి. నెక్స్ట్ కాపీ చేయండి. కాపీ చేయండి ఒకసారి క్వశ్చన్. ఓకే, ఓకే. నెక్స్ట్ రైనమ్మా 11th క్వశ్చన్. 11th క్వశ్చన్. అసర్టైన్ ప్రాఫిట్ కనుక్కోవాలి. మనకేమిచ్చారు? వెన్ సేల్స్ 2 lakhs. ఫిక్స్డ్ కాస్ట్ ఎంతమ్మా? 40,000. బీఈపీ సేల్స్ ఏమి ఇచ్చారు? 1,60,000. ప్రాఫిట్ ఎలా కనుక్కుంటాం? ప్రాఫిట్ ఈక్వల్ టు సేల్స్ ఇంటూ పీవీ రేషియో మైనస్ ఫిక్స్డ్ కాస్ట్. మనకేం తెలీదు? సేల్స్ తెలుసు, పీవీ రేషియో తెలీదు, ఫిక్స్డ్ కాస్ట్ కూడా తెలుసు. పీవీ రేషియో మనం ఎలా కనుక్కోవాలి? ఇక్కడున్న పరంగా చెప్పాలి. పీవీ రేషియో ఎలా కనుక్కోవాలి? పీవీ రేషియో ఎలా కనుక్కోవాలంటే బీఈపీ సేల్స్ ఉన్నాయి కదా, బీఈపీ సేల్కి ఫార్ములా ఏమొస్తుంది? ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో. దాన్ని బట్టి మనం ఏం కనుక్కుందాం? పీవీ రేషియో కనుక్కుందాం. పీవీ రేషియో కనుక్కున్న తర్వాత ప్రాఫిట్ కనుక్కుందాం. ఓకే, రైట్. ఆన్సర్ టు క్వశ్చన్ నెంబర్ 11. ఓకే, BEP sales equal to BEP sales equal to BEP sales equal to BEP sales equal to total fixed cost by PV ratio. BEP sales ఎంతమ్మా? 1,60,000. ఫిక్స్డ్ కాస్ట్ ఎంతమ్మా? 40,000 బై పీవీ రేషియో. పీవీ రేషియో ఎంతమ్మా? 40,000 బై 1,60,000.
బై 1,60,000 0.25 మనం ఏం కనుక్కోవాలి? ప్రాఫిట్ కనుక్కోవాలి. చూడండి, ప్రాఫిట్ ఈక్వల్ టు ఫార్ములా ఏమొస్తుందమ్మా? సేల్స్ ఇంటూ పివి రేషియో మైనస్ ఫిక్స్డ్ కాస్ట్. సేల్స్ ఎంతమ్మా? 2 lakhs. సేల్స్ ఈక్వల్ ఎంత? 2 lakhs ఇంటూ పివి రేషియో ఎంతమ్మా? 0.25. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 40,000. ఓకే, టూ ల్యాక్స్ ఇంటూ మైనస్ 40,000 ఈక్వల్ టు ఏమొస్తుంది? ప్రాఫిట్ ఈక్వల్ టు 10,000. ఓకే, కాపీ చేయండి. నెక్స్ట్ సెకండ్, అసర్టైన్ సేల్స్. ఫిక్స్డ్ కాస్ట్ ఇచ్చాడు, ప్రాఫిట్ ఇచ్చాడు, బీఈపీ రేషియో. సేల్స్ కనుక్కోవాలంటే ఎలా? ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ ఎంత? 10,000 బై పివి రేషియో. అగైన్ మళ్ళీ మనకేం లేదు, పివి రేషియో లేదు. సేమ్ మళ్ళీ మనం ఏం కనుక్కుందాం? బీఈపీ పే చేసుకొని మనం ఏం కనుక్కుందాం? పివి రేషియో కనుక్కుందాం. మళ్ళీ తర్వాత సేల్స్ కనుక్కుందాం. రైట్, సింపుల్ క్వశ్చన్. సెకండ్ పార్ట్ అనుకోండి. క్వశ్చన్ నెంబర్ 11లో సెకండ్ పార్ట్, బీఈపీ సేల్స్ ఈక్వల్ టు, అగైన్ రాయండి, ఫార్ములా మళ్ళీ రాయండి, గుర్తుంటుంది అంతే, ఏం లేదు. బీఈపీ సేల్స్ ఈక్వల్ టు టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ బై పివి రేషియో. బీఈపీ సేల్స్ పరంగా ఎంతమ్మా? 40,000, ఫిక్స్డ్ కాస్ట్ 20,000. బీఈపీ సేల్స్ ఈక్వల్ టు 40,000 20,000 బై పివి రేషియో మనకు తెలీదు. ఓకే, పివి రేషియో ఈక్వల్ టు 20,000 బై 40,000 ఎంతమ్మా? పివి రేషియో 0.5. ఓకేనా? నెక్స్ట్ ఏం కనుక్కోవాలి మనం? సేల్స్ కనుక్కోవాలి. సేల్స్ ఈక్వల్ టు ఫార్ములా చెప్పండి. ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ బై ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ బై మనకేమొస్తుంది? పివి రేషియో. ఫిక్స్డ్ కాస్ట్ ఎంతమ్మా? సెకండ్ క్వశ్చన్లో, సెకండ్ అంటే క్వశ్చన్ నెంబర్ 11 సెకండ్ పార్ట్లో ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 20,000. ప్రాఫిట్ ఎంత? 10,000. 20,000 ప్లస్ 10,000 బై ఎంత? 0.5. 60,000.
ఓకే అమ్మా. ప్రాబ్లం ఒకవేళ కాపీ చేయకుండా ఉంటే మీరు కాపీ చేసుకోండి. ప్రాబ్లం కాపీ చేయకుండా ఉంటే కాపీ చేయండి క్వశ్చన్. ఓకే. ట్వెల్త్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ 12th. PMR has given the following data. PMR has given the following data. డేటా ఇచ్చారు చూడండి. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంతమ్మా? 20. డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ పర్ యూనిట్ అంటే 8 రూపీస్ వేరియబుల్ కాస్ట్. నెక్స్ట్ డైరెక్ట్ లేబర్ కాస్ట్ 2 రూపీస్, ఇది కూడా వేరియబుల్ కాస్ట్. వేరియబుల్ ఓవర్ హెడ్ పర్ యూనిట్ 2 రూపీస్, ఇది కూడా వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. ఫిక్స్డ్ ఓవర్ హెడ్ టోటల్ ఎంత? ఫిక్స్డ్ కాస్ట్ 20,000. అంటే సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు, వేరియబుల్ కాస్ట్ ఇచ్చాడు, ఫిక్స్డ్ ఓవర్ హెడ్ కూడా ఇచ్చాడు. నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? చూడండి, పీవీ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకా పీవీ రేషియో, బ్రేక్ ఈవెన్ సేల్స్, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ, ప్రాఫిట్ కనుక్కోవాలి, సేల్స్ కనుక్కోవాలి, పీవీ రేషియో, మళ్ళీ బీఈపీ సేల్స్, మళ్ళీ బీఈపీ సేల్స్. ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేద్దామమ్మా? పీవీ రేషియో ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, పీవీ రేషియో. పీవీ రేషియో ఫైండ్ అవుట్ చేద్దాం. నెక్స్ట్ చూడు, ఆన్సర్ టు క్వశ్చన్ నెంబర్ 7, సారీ క్వశ్చన్ నెంబర్ 12. ఫైండ్ అమ్మా. ఆన్సర్ టు క్వశ్చన్ నెంబర్ 12. ఏ ఫస్ట్ ఏం అడుగుతాను? పీవీ రేషియో కనుక్కుందాం. పీవీ రేషియో కనుక్కోవాలంటే కాంట్రిబ్యూషన్ ఈక్వల్ టు సేల్స్ ఇంటూ 100. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. సెల్లింగ్ ప్రైస్ ఎంతమ్మా? 20 మైనస్ -8 minus 2 minus 2. 20 minus 8 plus 2 plus 2 అంటే 12. 8 minus 12 ఈక్వల్ టు ఎంతమ్మా? 8. సారీ 20 minus 12 ఈక్వల్ టు ఎంతమ్మా? 8 మెటీరియల్ కాస్ట్, తర్వాత లేబర్ కాస్ట్, వేరియబుల్ ఓవర్ హెడ్ అంటే 20 minus 12 ఈక్వల్ టు ఎంత? 8. దెన్ పీవీ రేషియో ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ బై సేల్స్ కదా. కాంట్రిబ్యూషన్ ఎంత? 8 బై ఎంత? సేల్స్ ఎంత? 20 ఈక్వల్ టు 40%. 40%. నెక్స్ట్ బి చూడండి.
బి పాయింట్ చూడండి అమ్మా, బీఈపీ సేల్స్ కనుక్కోవాలి. బీఈపీ సేల్స్కి ఫార్ములా బీఈపీ సేల్స్ ఫార్ములా ఏమొస్తుంది? టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ బై పివి రేషియో. టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 20,000. 20,000 by 40%. ఎంతమ్మా? బీఈపీ సేల్స్ 50,000. నెక్స్ట్ సి పాయింట్ మనం ఏం కనుక్కోవాలంట? మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ మనకి ఎలా వస్తాయి? మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఎప్పుడు కనుక్కోవాలి? సేల్ లెవెల్ మనకి ఎంత ఇచ్చాడు? 1 lakh ఇచ్చాడు. ఎంవై సేల్స్ ఈక్వల్ టు మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ ఈక్వల్ టు టోటల్ సేల్స్ మైనస్ బీఈపీ సేల్స్. టోటల్ సేల్స్ ఎంతమ్మా? మీకు ఎంత ఇచ్చారు? ఎంతమ్మా? టోటల్ సేల్స్ ఎంత ఇచ్చారు? 1 lakh. ఓకే, 1 lakh మైనస్ ఈక్వల్ టు ఎంత? 50,000. నెక్స్ట్ డి. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి? ప్రాఫిట్ కనుక్కోవాలి. సేల్స్ ఎంత అంట? 20% అబోవ్ ద బ్రేక్ ఈవెన్ సేల్స్. అంటే చూడండి, బ్రేక్ ఈవెన్ సేల్స్ 20% పెరిగి మనం ప్రాఫిట్ కనుక్కోవాలి. రాయండి. ప్రాఫిట్ ఈక్వల్ టు ప్రాఫిట్కి ఫార్ములా ఏంది? సేల్స్ ఇంటూ పివి రేషియో. సేల్స్ ఇంటూ పివి రేషియో మైనస్ ఫిక్స్డ్. సేల్స్ ఇంటూ పివి రేషియో మైనస్ ఫిక్స్డ్ కాస్ట్. బ్రేక్ ఈవెన్ సేల్స్ను 20% పెంచాలి. బ్రేక్ ఈవెన్ సేల్స్ ఎంత? 50,000. బి పాయింట్లో చూడండి, 50,000 ప్లస్ 20% ప్లస్ 20% అంటే 20% పెంచాలి, ప్లస్ 20% ఇంటూ పివి రేషియో ఎంతమ్మా? 0.4 మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 20,000. ఓకేనా? 50,000ను 20% ఇంక్రీజ్ చేయాలి ఇంటూ 40% మైనస్ 20,000 ఈక్వల్ టు ప్రాఫిట్ ఎంతమ్మా? 4,000. ఓకే, కాపీ చేయండి అమ్మా. నెక్స్ట్ ఈ పాయింట్ మనం ఏం కనుక్కోవాలి? సేల్స్ కనుక్కోవాలి. ఎప్పుడు? డిజైర్డ్ ప్రాఫిట్ ఎంత కావాలంట? 5,000. డిజైర్డ్ ప్రాఫిట్ 5,000 తీసుకొని సేల్స్ కనుక్కోవాలి. సేల్స్ కనుక్కుందాం. ఈ పాయింట్
సేల్స్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ బై ఎంతమ్మా పివి రేషియో. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత 20,000, డిజైర్డ్ ప్రాఫిట్ ఎంత 5,000, డిజైర్డ్ ప్రాఫిట్ ఎంత 5,000, పివి రేషియో ఎంతమ్మా ఫస్ట్ ఎంత వచ్చింది మనకు పివి రేషియో 40%. పివి రేషియో ఎంత 40%. ఓకే, గోల్డ్ ఎంతమ్మా 62,500. ఓకేనా. ఎఫ్ పాయింట్, ఎఫ్ మనం ఏం కనుక్కోమంటాం పివి రేషియో. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10%. ఓకే, సెల్లింగ్ ప్రైస్ 10% పెంచాలి, దెన్ పివి రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. పివి రేషియో ఈక్వల్ టు ఫార్ములా ఏమొస్తుంది, కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100. ఇప్పుడు మనం ఏం చేయాలి, సేల్స్ ఎంత పెంచాలమ్మా 10% పెంచాలి, సెల్లింగ్ ప్రైస్ ఎంత ప్లస్ 10%, సెల్లింగ్ ప్రైస్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎంత 8 ప్లస్ 2 ప్లస్ 2. ఇప్పుడు ఏమవుతుంది సార్ అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత 20 ప్లస్ 10% ఇంటూ 100, 22 మైనస్ 12 బై 22, 10 by 22 ఇంటూ 100 ఇంటూ 100 ఎంతమ్మా 45.45. ఓకేనా. పివి రేషియో, న్యూ పివి రేషియో ఎంత 45.45. జీ నెక్స్ట్. ఓకేనా. నెక్స్ట్ తర్వాత ఎఫ్ అయిపోయింది. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి మళ్ళీ మనం, బ్రేక్ ఈవెన్ సేల్స్. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10%. ఓకే, బీఈపీ సేల్స్ కనుక్కుందాం. సెల్లింగ్ ప్రైస్ 10% పెంచాలి. జీ బీఈపీ సేల్స్ ఈక్వల్ టు బీఈపీ సేల్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏం రాయాలమ్మా, టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ బై పివి రేషియో, ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో. టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ అంతా క్వశ్చన్లో ఇచ్చింది 20,000. పివి రేషియో ఇక్కడ ఎంత వేయాలి, సెల్లింగ్ ప్రైస్ను 10% పెంచాలి. సెల్లింగ్ ప్రైస్ 20% పెంచినప్పుడు ఎంత పివి రేషియో మనకు వస్తుంది 45.45, అంటే 0. రివైజ్డ్ పివి రేషియో వేయాలి, ఎందుకంటే సెల్లింగ్ ప్రైస్ 10% ఇంక్రీజ్ చేయాలి, సెల్లింగ్ ప్రైస్ను 10% ఇంక్రీజ్ చేయాలి. అప్పుడు ఎంత మనకు 0.4545. సో 20,000 బై 0.4545 ఎంతమ్మా 44,000. ఓకే, బీఈపీ సేల్స్ ఎంతమ్మా 44,000. నెక్స్ట్ హెచ్ పాయింట్. హెచ్ బ్రేక్ ఈవెన్ సేల్స్. అగైన్ మళ్ళీ బ్రేక్ ఈవెన్ సేల్స్ కనుక్కోవాలి. ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై
20%. ఓకే. బీఈపీ సేల్స్ చెప్పండి. టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో. టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ మనం ఎంత పర్సంటేజ్ పెంచాలి చూడు. ఎంత పర్సంటేజ్ రివైజ్ చేయాలి? 20% ఇంక్రీజ్ చేయాలి. అంటే ఎగ్జిస్టింగ్ ఎంతమ్మా మనకు? ఎగ్జిస్టింగ్ ఎంత? 20,000. 20,000ను 20% మీరు ఇంక్రీజ్ చేయాలి. ఓకేనా? రైట్. ఇంక్రీజ్ చేయాలి. ఎంత అప్పుడు? 20,000 ప్లస్ 20%. కానీ ఇక్కడ పీవీ రేషియో మీరు ఏది రాయాలంటే రివైజర్ రాయకూడదు. మీరు ఇక్కడ ఓన్లీ ఇంక్రీజ్ చేయాల్సింది ఫిక్స్డ్ కాస్ట్ మాత్రమే ఇంక్రీజ్ చేయాలి. సో అందుకని ఓల్డ్ పీవీ రేషియో రాయాలి. ఓల్డ్ ఎంత? ఫస్ట్లో మీకు 0.4. అప్పుడు ఎంతమ్మా? బై 0.4, 60,000. ఓకే. కాపీ చేయని వాళ్ళు ఉంటే ఒకసారి కాపీ చేసుకోండి. చూసుకోండి ఒకసారి. ఓకేనమ్మా? చూడండి ఒకసారి. కాపీ చేయండి. క్వశ్చన్ ఆన్సర్ కాపీ చేయండి. ఇంతవరకు స్టాప్ చేద్దాం క్లాసు. టుమారో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ కంటిన్యూ చేద్దాము. ఓకే, వీ విల్ కంటిన్యూ టుమారో. ఓకే అమ్మా?